గైస్ నా పేరు మాత్రం ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా నిన్న పెద్ద సినిమా రిలీజ్ అయింది, మనకు అందరికీ తెలిసిందే. నిన్న కాదు, మొన్న నైట్ ప్రీమియర్స్తో రిలీజ్ అయింది. సో రిలీజ్ అయింది, కొంతమందికి నచ్చింది, నాకు నచ్చింది, కొంతమందికి నచ్చలేదు, కొంతమందికి మీడియంగా ఉంది, అంటే కొన్ని నచ్చాయి కొన్ని నచ్చలేదు సినిమాలో. సో మిక్స్డ్ రిపోర్ట్ ఉంది వాళ్ళ సైడ్ నుంచి. ఇలాగా ఒక్కొక్కరి నుంచి కూడా ఒక్కొక్క కైండ్ ఆఫ్ రెస్పాన్స్ అయితే ఉంది. బేసిక్గా సినిమాల విషయంలో ఈ మధ్యకాలంలో ఇదే జరుగుతుంది. బికాజ్ ఆఫ్ మేబీ టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ టు అదర్ ఇండస్ట్రీ సినిమాస్. వేరే ఇండస్ట్రీ సినిమాలకు టూ మచ్ ఎక్స్పోజర్ ఉండడం వల్ల, అండ్ అదర్ ఇండస్ట్రీ సినిమాల యొక్క బడ్జెట్లు అవి చూసి వాటి రెస్పాన్స్, తర్వాత హాలీవుడ్ కూడా బేసిక్గా బాగా ఎక్కువగా కనెక్ట్ అవుతుంది మెల్లిమెల్లిగా మన వాళ్ళకి. సో హాలీవుడ్ సినిమాలు కూడా మన మాస్ ఆడియన్స్ వరకు రీచ్ అవుతుంది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం ఎంత కాదన్నా సరే ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ లెవెల్స్ అనేవి పెరిగిపోయి సినిమాల మీద. సో అలా ఎక్స్పెక్టేషన్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల డే బై డే పీపుల్కి నచ్చట్లేదు. అండ్ జనరల్గా కొంతమంది ఏంటంటే సినిమా చూసేదే క్రిటిసైజ్ చేయడానికి అన్నట్టు ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద పాయింట్. సో ఇప్పుడు ఓవరాల్గా బార్బల్ చూస్తే ఎప్పుడైనా కూడా నాకు అదే అనిపిస్తుంది, ఓ దట్స్ అప్ టు హిమ్. ఎందుకంటే అవుట్ రైట్ క్రిటిక్ ఉండడం కూడా తప్పు లేదు. ఎందుకంటే అవుట్ రైట్ క్రిటిక్ ఉంటే అప్పుడు ఏమవుద్ది, జనరల్గా వాళ్ళకి ఏదైనా ఒక సినిమా నచ్చింది అనుకోండి, సో అప్పుడు కొంచెం అదేదో బాగుంది అన్న ఒక ఫీలింగ్లో కొంతమంది వెళ్తారు. అది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు మాత్రమే ఉండాలి, అది సినిమా ఇండస్ట్రీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు ఉండకూడదు. ఎందుకంటే సినిమా వాళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు తీసే ప్రతి సినిమా వాళ్ళకి నచ్చుతుంది, ఎవరికైనా నచ్చుతుంది. నేను ఒకసారి ఒక చిన్న సినిమాకి వెళ్ళాను. నేను చిన్న సినిమాకి ఎందుకు వెళ్ళానంటే దాని డిస్ట్రిబ్యూటర్ నాకు ఫోన్ చేసి, ఇప్పుడు కాదు 2022లోనే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ నాకు ఫోన్ చేశారు, సార్ ఇట్లా సినిమా చాలా బాగా వచ్చిందండి, కాకపోతే ఏంటంటే వెళ్ళట్లేదు పీపుల్లోకి, సో మీరు కొంచెం చూడండి అది ఇది అంటే. చాలా అద్భుతంగా ఉందండి సినిమా, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా ఇది అని చెప్పాడు ఆయన. కాకపోతే స్క్రీన్ దొరకట్లేదండి, పీపుల్లోకి ఎక్కువ వెళ్ళలేదు, అందువల్ల దొరకట్లేదు అది అని చెప్పాడు ఆయన. సో నేను ఇంకా అవునా సరే అని చెప్పి సరే చూద్దామని వెళ్ళాను. నేను ఫస్ట్ హాఫే అంతంత మాత్రంగా ఉంది. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత కష్టమే అన్న, సరే చూద్దాం సెకండ్ హాఫ్ అన్నా. నేను పక్కనే కూర్చున్నాడు ఆయన, నాతో కూడా వచ్చాడు. సో ఆ తర్వాత సెకండ్ హాఫ్ చూసా, అది మరీ ఘోరంగా ఉంది. ఓకే కష్టం అన్న, వద్దులే బాగాలేదు. నేను చెప్పి మళ్ళీ నేను ఇప్పుడు ఇదే చెప్పాలి, నేను ఇప్పుడు ఇది చెప్పి మళ్ళీ ఇంకా ఉన్నది కూడా చెడగొట్టడం ఎందుకులే, వద్దులే అన్నాను, వెళ్ళిపోయాను. ఎందుకంటే వాళ్ళు పిలిస్తేనే వెళ్ళాను నేను ఆ సినిమాకి. నాకు అసలు ఆ సినిమా గురించి ఐడియా కూడా లేదు, వాళ్ళు పిలిస్తే వెళ్ళాను. ఇంకా అందుకని నాకు నచ్చలేదు, సో నేను వచ్చాను. సో నాకు అప్పుడు ఏంటంటే తర్వాత నాకెందుకు ఇంత టైం వేస్ట్, అన్నెసరీ టైం వేస్ట్ వ్యవహారాలు కదా ఇవన్నీ కూడా. సో ఇప్పుడు నాకు ఎలాగ నచ్చవు కొన్ని సినిమాలు, నచ్చినప్పుడు నేనేమో నచ్చలేదని చెప్తే మళ్ళీ వద్దంటారు. అన్న నాకరికి పోనీ ఇదే చెప్పనా అన్న, నచ్చలేదని చెప్తా అంటే వద్దన్నారు వాళ్ళు యాక్చువల్లీ. సో ఇంకా సరే అని చెప్పి ఇంకా ఊరుకున్నా, ఇంకా వచ్చాను. నా టైం వేస్ట్ కదా, ఇంకా అప్పటి నుంచి వెళ్ళడం మానేశాను. సో ఇట్లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క వెర్షన్ ఉంటుంది, ఒక్కొక్క పాయింట్ ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే టూ మచ్ క్రిటిసిజం అనేది కూడా కొన్నిసార్లు సినిమాలకి బ్యాడ్ అనేది, అంటే సినిమాలకి మరీ హానికరం, అది అందరికీ తెలిసిన విషయమే. అది ఓకే జెన్యునే, కాదనట్లేదు. కాకపోతే ఏమంటే వాళ్ళని పీపులే కన్సిడర్ చేయాలి. ఈ టూ మచ్ క్రిటిసిజం ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయాలా లేదా అనేదాన్ని కూడా పీపులే డిసైడ్ చేయాలి. ఓకే, సో వేరే వాళ్ళు అంటే సినిమా వాళ్ళు డిసైడ్ చేయకూడదు మోస్ట్లీ. సో అది ప్రాబ్లం. ఇప్పుడు బేసిక్గా బార్బల్కి ఉన్న రీచ్ ఏంటి, బార్బల్ బేసిక్గా ఇప్పుడు ఏదైనా ఒక ఎన్టీఆర్ గారి సినిమా బాగాలేదు అన్నాడు అనుకోండి, మిగతా ఫ్యాన్స్ వస్తారు చూస్తారు, సూపర్ అన్న బంపర్ అన్న అంటారు, నువ్వు తోపు అంటారు. సో ఆ తర్వాత ఇప్పుడు పెద్ది బాగాలేదు అన్నాడు, పెద్ది బాగాలేదు అన్నప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ లేదంటే వేరే ఫ్యాన్స్, వేరే హీరో ఫ్యాన్స్, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎవరో ఒకరు, పర్టికులర్గా వాళ్ళని నేను చెప్పను కానీ, ఎందుకంటే ఫ్యాన్ వార్స్ నడుస్తూ ఉంటాయి కదా. RRR టైంలో ఈ ఫ్యాన్ వార్లు ఎక్కువైపోయినాయి RRR టైం నుంచి. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఆ సినిమాలో మల్టీ స్టారర్గా చేయడం, ఎవరిది మెయిన్ రోలు ఎవరిది సెకండరీ రోల్ అని అట్లా డిస్కషన్లు అయిపోవడం, చాలా పెద్ద పంచాయతీ అయిపోయింది అది RRR. సో ఇవన్నీ కూడా ఓకే, కాయిన్కి ఒక సైడు, నేను కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే బట్ ఇంకా అది ఎప్పటి నుంచో ఉంది, కొంచెం ఎక్కువ అవుతుంది. అండ్ వేరే హీరోలకు కూడా మధ్య కూడా ఫ్యాన్ వార్లు అనేవి జరుగుతుంటాయి, వాళ్ళ ఫ్యాన్స్ మధ్యలో కూడా. చెప్తారు, మహేష్ బాబు గారు చెప్తారు, మేము బాగానే ఉంటాం మీరే కొట్టుకోకండి అని చెప్పి, అయినా కూడా మాట వినరు. అవి గొడవల వరకు కూడా వెళ్ళిపోతుంటాయి కొన్నిసార్లు పెద్ద పెద్ద గొడవలు కూడా చేసుకునే సందర్భాలు ఉన్నాయి కొన్ని చోట్లకి వెళ్ళి. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సరే ఓకే, ఇప్పుడు ఏంటంటే క్వశ్చను, ఇదంతటికీ కూడా పీపులే కారణం ఎండ్ ఆఫ్ ది డే. ఓకే, సో దాన్ని మోస్ట్లీ బార్బల్ వీడియో చూసేటోళ్ళే ఎవరైతే యాంటీ మెగా ఫ్యాన్స్ అంటే యాంటీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళే చూసుంటారు పెద్ద రివ్యూని.
దానికి ఎందుకు అంత అటెన్షన్ ఇవ్వడం అనేది నా క్వశ్చన్ మార్క్. మూవీ టీమ్నే అడుగుతున్నాను నేను, అభివృద్ధి సినిమాస్ వాళ్ళనే అడుగుతున్నాను నేను, మీరు ఎందుకు అంత అటెన్షన్ ఇవ్వడం? ఇప్పుడు నా వీడియో ఉందనుకోండి, అది మోస్ట్లీ ఫ్యాన్స్ చూస్తారు, ఆయన మోస్ట్లీ యాంటీ ఫ్యాన్స్ చూస్తారు, అట్లా ఉంటుంది. సో అలాగే ఉంటుంది, ఒక 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 సర్టన్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు ప్రతిదానికి కూడా. సో వాళ్ళే చూస్తారు అది. సో అది దానికి తగ్గట్టు అర్థం చేసుకొని, దానికి తగ్గట్టు ఆలోచించుకొని బిహేవియర్ చేసుకుంటే బెటర్. సో ఇంకొకటి మర్చిపోతున్నారు, అదేంటంటే జనరల్గా మన తెలుగు సినిమాలకి యూజువల్లీ కొంచెం పెద్ద సినిమాలకి మన దగ్గర ఫుట్ ఫాల్స్ ఎంత ఉంటాయి తెలుసా? అప్రాక్సిమేట్లీ 80 lakhs నుంచి 90 lakhs, కొన్నిసార్లు 1 crore, ఇంకొన్నిసార్లు పెద్ద సినిమాలకైతే ఇంకెక్కువే వస్తాయి. పుష్ప 2 ఉంది, పుష్ప 2కి మన దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 2 కోట్ల పైన ఫుట్ ఫాల్స్ వచ్చినాయి తెలుగు రాష్ట్రాల నుంచి. 2 కోట్ల అంటే ఓవరాల్గా 6 కోట్ల పైన వచ్చింది, మన దగ్గర నుంచి 1.5 కోటి పైన అనుకుంటా, సారీ 2 కోట్లు కాదు, 1.5 కోటి పైన ఫుట్ ఫాల్స్ వచ్చినాయి. ఫుట్ ఫాల్స్ అంటే మనుషులు సినిమా, ఇంతమంది మనుషులు సినిమా చూశారు అనేది లెక్క అనమాట ఫుట్ ఫాల్స్ అంటే. సో 1.5 కోటి మంది సినిమా చూశారు మన దగ్గర పుష్ప 2ని. తర్వాత ఇప్పుడు గేమ్ చేంజర్ విషయానికి వస్తే కూడా దానికి అరౌండ్ ఒక 80 lakhs ఎంతమందో చూశారు. సో ఇప్పుడు దీనికే అంతే చూస్తారు, ఇప్పుడు ఇంకెక్కువ చూస్తారు, ఇంకెక్కువ చూసే ఛాన్స్ అయితే ఉంది, బికాస్ ఆఫ్ ద మాస్ కనెక్టివిటీ అండ్ ద స్పోర్ట్స్ డ్రామా అంతా కూడా ఉంది కాబట్టి. సో మేబీ ఇంకా ఎక్కువే చూస్తారు ఈ సినిమా. ఒక 1 crore ఫుట్ ఫాల్స్ వచ్చాయి అనుకుందాం పోనీ, ఓకే. ఈ 1 crore ఫుట్ ఫాల్స్లో మోస్ట్లీ సోషల్ మీడియాలో చూసి ఏదో డిసైడ్ అయ్యేవాళ్ళు, లేదంటే సోషల్ మీడియాలో సినిమా చూసి వచ్చిన తర్వాత చూసేవాళ్ళు, ఓవరాల్గా ఎవరైనా సరే గట్టిగా మాట్లాడుకుంటే ఒక 10-12 లక్షల మంది ఉంటారు. సో విచ్ ఈస్ అప్రాక్సిమేట్లీ 10 to 12% ఆఫ్ ద ఓవరాల్ సినిమా ఆడియన్స్, ఓవరాల్ సినిఫైల్స్. సో ఎవరైతే ఒక ఒక మాస్ ఏరియాలో, ఒక రూరల్ ఏరియాలో అండ్ అర్బన్లో కూడా కొంచెం పెద్దగా రివ్యూలు అవి సంబంధం లేకుండా ట్రైలర్ అది చూసి డైరెక్ట్గా సినిమా చూసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా దీనికంటే బెస్ట్ ఆప్షన్ ఏముంది సినిమా చూడడానికంటే? సో వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం దాన్ని ప్రిఫర్ చేస్తారు, వాళ్ళు రివ్యూలు ప్రిఫర్ చేయరు. అందరూ చేయట్లేదు రివ్యూస్ ఎవరు చూస్తారంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ చూస్తారు, అది ఒక 10% ఆఫ్ ఓవరాల్ సినిమా గోవర్స్ అనమాట. సో దానికి ఎందుకు అంత అటెన్షన్ ఇవ్వండి? ఇప్పుడు మీరు ఏం చేశారు? కాపీరైట్ స్ట్రైక్ వేశారు. కాపీరైట్ స్ట్రైక్ వేయడం వల్ల పోనీ అది అంతటితో ఆగిందా? అతను దాన్ని రీఅప్లోడ్ చేశాడు, ఆ క్లిప్పులన్నీ తీసేసి. తర్వాత హ్యాపీగా ఇప్పుడు ఇంకొక వీడియోలో 2 వీడియోలో చేస్తాడు, పెద్ద సినిమా రివ్యూ పార్ట్ 2 అని, పార్ట్ 3 అని, ఇవన్నీ కూడా చేస్తాడు ఆయన. సో ఇవన్నీ కూడా చేస్తాడు అంటే మోస్ట్లీ ఈ కాపీరైట్ ఇష్యూస్ గురించి మాట్లాడతారు. అంటే ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ది డే అతననే కాదు, జనరల్గా ఏంటంటే ఓవరాల్గా మూవీ టీమ్స్ ఎప్పుడైనా సరే ఏదైనా ప్రమోషన్లో భాగంగా బిఫోర్ రిలీజ్ ప్రమోషన్లో భాగంగా అప్రోచ్ అవ్వచ్చు, అందులో తప్పు లేదు, అందులో ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏంటంటే అది కూడా ఒక సర్టన్ లెవెల్ వరకే. సో ఏంటి ఎట్లాగా అన్నదాని వరకే. సో ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో వెళ్ళి మాట్లాడుకున్నది ఉత్తమం లేదు, నాతో కానీ లేదంటే రామ్ వెంకట్ శ్రీకర్తో కానీ వీళ్ళతో మాట్లాడుకున్నది ఉత్తమం లేదు బిఫోర్ రిలీజ్. ఈ ఇంటర్వ్యూలు కానీ ఇలాంటివి ఏమైనా చేయడం అవన్నీ కూడా. సో నేను ఒక పాడ్కాస్ట్ ఛానల్ స్టార్ట్ చేశాను, సో నా దగ్గర కూడా వస్తే అయిపోద్ది, సో అట్లా మాట్లాడుకుంటే అయిపోద్ది. సో అంతేగాని ఎందుకు వెళ్ళి ఏదేదో చేస్తారు, ఇట్లా చేయడం వల్ల ఏముంది? ఇప్పుడు కాపీరైట్ స్ట్రైక్ చేస్తారు, ఇంకో వీడియో చేస్తారు, ఇంకో 2 వీడియోలు చేస్తారు. సో అది బేసిక్గా మీరే ఇంకొంతమంది కోర్ ఆడియన్స్ని ఆయనకి ఇచ్చినట్టు అవుతుంది. మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఇప్పుడు అది ఒక 5 లక్షలు వెళ్ళిందంటే వ్యూస్, దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది మనకి, ఎస్పెషల్లీ ఓవర్సీస్ ఆడియన్స్ అతను ఎక్కువ చూస్తారు, ఓవర్సీస్ ఎఫెక్ట్ అవుతుంది అనుకోవచ్చు. అండ్ ఓవర్సీస్ పర్సన్ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో వాళ్ళు మోస్ట్లీ ఇది కొంచెం ప్రెషర్ పెట్టి ఉండొచ్చు, ఇట్లా చేస్తే బెటర్, ఇంకా ఈ ఆపాలి అది ఇదని చెప్పి. ఎట్లా ఆపుతారు? థంబ్నెయిల్ పెట్టడం మానేసి కంప్లీట్గా టైటిల్ మాత్రమే పెట్టాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? కాపీరైట్ క్లెయిమ్ వేయలేరు కదా, దానికి మ్యూజిక్లు గట్రా ఏమి ఉండవు కదా మనవి సినిమాలవి. సో కాపీరైట్ క్లెయిమ్ కూడా వేయలేరు. పోని మహా అయితే పేరు వాడినందుకు ఇంకొక ఆప్షన్ ఉంటుంది, ఏంటది? బ్లాక్ చేయించవచ్చు కొన్ని ప్రైవేట్ ఫర్మల చేత. సో బ్లాక్ చేయించవచ్చు మహా అయితే. బ్లాక్ చేయించినా కూడా మళ్ళీ ఇంకొకటి ఏదో అసలు పేరే వాడకుండా ఇంకో వీడియో చేస్తారు, అప్పుడు ఏం చేస్తారు? సో అందుకే బేసిక్ ఇవన్నీ కూడా ఆలోచించుకొని స్ట్రైక్లు వేసుకుంటే బెస్ట్ ఆప్షన్. సో ఒక పర్సన్ తాలూకా రీచ్ సినిమాని ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే మనం అనుకున్నంత ఈజీ కాదు. సో సోషల్ మీడియాలో వచ్చే వీడియోస్ సినిమాని ఎఫెక్ట్ చేయడం అంత ఈజీ కాదు, బికాజ్ ఓవరాల్గా ఒక సినిమాకు ఉన్న రీచ్ ఇంత. గేమ్ చేంజర్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా మంచి రీచ్ వచ్చింది, ఓవరాల్గా అంతమంది చూశారు. బట్ ఆఫ్కోర్స్ సంక్రాంతి సీజన్ కాబట్టి అది వేరే విషయం. బట్ స్టిల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు కూడా ఏం సినిమాలు లేవు, ఒక్కట్లేదు. మళ్ళీ June 19 దాకా ఒక సినిమా లేదు. June 19న మా ఇంటి బంగారం ఉంది,
అంతే. సమంత గారిది, శ్రీముఖి గారిది. సో, ఆ సినిమా ఉందంతే. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఎప్పుడో జూన్ 25 లెనిన్ ఉంది. ఈ 2 సినిమాలే. సో, థియేటర్స్ ఉంటాయి. మంచిగా హోల్డ్ చేసుకుంటే సో, చూస్తారు వీకెండ్ వరకు. టైం ఉన్నప్పుడల్లా చూస్తారు, వస్తారు. సో, ఫుట్‌ఫాల్స్ వస్తాయి ఓవరాల్‌గా బానే బిల్డ్ అవుతాయి ఫుట్‌ఫాల్స్. కలెక్షన్ రిపోర్ట్ చేస్తాను తర్వాత మళ్ళీ మైదర్ వైబ్స్‌లో. సో, అప్పుడు మాట్లాడుకుందాం దాంట్లో. డే 1 కలెక్షన్ రిపోర్ట్ కోసం. సో, ఇవన్నీ ఉంటాయి ఓవరాల్‌గా. సో, ఎందుకు అంత అన్నెసెసరీగా మీరు దాన్ని ఏమంటారు పుష్ చేయడం వల్ల ఇంకా ఇంకొక 2, 3 వీడియోలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్టు అయింది. అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు. అదర్ దాన్ దట్ ఇంకేమీ లేదక్కడ. సో, ఆ వీడియో వల్ల మీ సినిమాకి పడేది కూడా ఏముండదు. పడే రంధ్రం కూడా ఏముండదు. తక్కువే మహా అయితే. చాలా తక్కువ. చాలా లిమిటెడ్ ఉంటది. సో, ఎందుకంటే ఒక స్టేజ్‌కొచ్చేసరికి అందరికీ అర్థమవుతోంది. ఇప్పుడు బేసిక్‌గా ఎన్టీఆర్ గారి ఫ్యాన్సు బేసిక్‌గా 'పెద్దికి' మనోడు నెగెటివ్ చెప్పాక ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ హ్యాపీయే. కానీ మనోడు 'డ్రాగన్' ట్రైలర్‌లో కూడా యేసుకున్నాడు. అప్పుడేమవుతుంది ఆటోమేటిక్‌గా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్‌కి నచ్చదు. ఇట్లా ఫ్యాన్ వార్స్ బేసిస్ మీద వ్యూవర్‌షిప్ డిపెండ్ అయ్యి ఉంది ప్రస్తుతానికి అయింది. ఏ రోజైతే ఫ్యాన్ వార్లు మానేస్తారో అప్పుడు ఆయన వీడియోలు కూడా చూడడం మానేస్తారు. ఎందుకంటే ఎలాగో ప్రతిదీ ఆయనకి నచ్చదు. అదోటుంది. అది కూడా దృష్టిలో పెట్టుకోండి. సో, ఫ్యాన్స్ మారితే సరిపోద్ది. సో, ఏదైనా ఆడియన్సే. ఇప్పుడు నేను అదే అంటా. ప్రతిసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. పూల చొక్కా ఉన్నాడు. అండ్ నవీన్. సో, ఆయనకు బేసిక్‌గా 'కల్కి' టైంలో ఏం చేశారు? ఆడియన్సే దెబ్బ కొట్టారు. ఆడియన్సే ఇవ్వాల్సింది ఇచ్చారు. ఆడియన్సే ఒక 30,000 సబ్స్క్రైబర్లని మైనస్ చేశారు. సో, ఆ తర్వాత మళ్ళీ అది ఆయన దేరుకోవడానికి ఓ 4, 5 నెలలు పట్టింది ఆయనకి. అంటే ఆ సేమ్ 30,000 మళ్ళీ ఫిల్ చేసుకోవడానికి దగ్గర దగ్గర 4 నెలల దాకా పట్టింది. సో, అది బేసిక్‌గా అంతే. ఒక దెబ్బ అనేది పడితే అది పీపుల్ నుంచే పడాలి. మీ నుంచి పడితే ఉపయోగం ఉండదు. మీ నుంచి పడితే ఏమవుద్దంటే ఇంకా మీరు ఇంకేదో పాజిటివ్ చేసినట్టు అయిపోతుంది. సో, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇట్లాంటి మాటలు వస్తాయి మళ్ళీ. అది ఎందుకది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ బేసిక్‌గా డిసైడ్ చేయాల్సింది ఆడియన్సే ఎండ్ ఆఫ్ ది డే. ఎందుకంటే చూసిన ఆడియన్స్ డిసైడ్ చేసి అది ఎలా ఉందో చెప్పి బాగుంది అన్నట్టయితే, ఇక్కడ బాగాలేదని కనుక రివ్యూవర్ చెప్పినట్టయితే రివ్యూవర్ని వేసుకోవాలి. అది జరుగుతుంది. సినిమా ఒకవేళ బాగాలేని సినిమా బాగుంది అన్నట్టయితే వేసుకోవాలి. అట్లా అనమాట. సో, దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో, ఒకవేళ నేను బేసిక్‌గా నాకు జనరల్‌గా సినిమాలు కొంచెం ఆప్టమిస్టిక్‌గా ఉంటాను. నాకు నచ్చుతాయి. ఎందుకంటే నాకు తెలుసు ఆ హార్డ్ వర్క్ ఏంటో నేను చూసి వచ్చినోడిని. ఎక్కడో అమెరికాలో కూర్చొని ఏదో జాబ్ చేసుకుంటూ ఒక ఫ్రీ టైంలో రిలాక్సేషన్ లాగా ఒక సినిమాలు చూసి అది రివ్యూలుగా మొదలుపెట్టి అట్లా చేసినోడిని కాదు. ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇండస్ట్రీలో అవి కొంచెం చూసి అసలు అది ఎలా ఉంటుంది, ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అన్నీ తెలుసుకొని అవన్నీ వచ్చినోడిని. నాకు అది తెలుస్తుంది ఒక సినిమా వెనక ఎఫర్ట్ ఎంత ఉంటుంది ఏంటి అనేది. సో, అది నాకు ఐడియా ఉంది కాబట్టి ఆబ్వియస్లీ నేను బేసిక్‌గా సినిమాలో దాని కష్టాన్ని కూడా కొంచెం చూస్తాను. సో, కొంచెం ఆప్టిమిస్టిక్ నేచర్ ఉంటది నాలో. బట్ అట్ ద సేమ్ టైమ్ నేను కూడా బాలేనివి కొన్ని బాలేవనే చెప్తాను నేను. అందులో ప్రాబ్లమ్ లేదు. సో, ఇలా ఉంటదనమాట. అంటే సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ అయినా బాగోకపోతే బాలేదనే చెప్తా. సో, అది కూడా ఉంటది. బట్ సమ్‌హౌ కొంచెం బెటర్‌గా ఉన్న సినిమాని కూడా కంప్లీట్‌గా వరస్ట్‌గా ఉంది అనే ఒక ఒపీనియన్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని నాకున్నా కూడా దాన్ని నేను మార్చలేను కదా! దాన్ని నేనే కాదు. ఈ మూవీ టీమ్ కూడా మార్చాల్సిన అవసరం లేదు. మార్చకూడదు కూడా. నన్నడిగితే గట్టిగా మాట్లాడుకుంటే మార్చకూడదు. ఎందుకంటే ఒక పర్సన్ మీద అటెన్షన్ పెట్టి సో, ఈ పర్సన్ ఇట్లా అన్నాడు, ఇట్లా చెప్పాడు, ఇట్లా చేస్తే బెటర్ ఇంకా అని చెప్పి అలా అనుకుని అన్నీ అనవసరం. మీరు మీ కథను సినిమాలు తీసుకుంటూ వెళ్ళిపోండి. అది ఎండ్ ఆఫ్ ద డే ఎంత వర్కౌట్ అవ్వాలో అంతే వర్కౌట్ అవుతుంది. ఓకే. సో, 'లిటిల్ హార్ట్' సినిమా ఉంది. 'లిటిల్ హార్ట్' సినిమా బార్బల్ చెప్పాడు కదా 200 కోట్లు కొట్టేలే. అది ఎంత కొట్టాలో అంతే కొట్టింది. దానికంటూ ఒక లిమిట్ ఉంటుంది. ఎంత కొట్టాలో అంతే కొట్టింది. 'సీతారామం' బార్బల్ బాలేదు అన్నాడు కదా అని చెప్పి అది ఆగలేదు. అది బ్లాక్ బాస్టర్ అయింది. అది హిందీలో కూడా విచ్చలవిడిగా ఫ్యాన్స్ ఉన్నారు దానికి. సింపుల్. ఇట్లాగే ఉంటుంది. అన్నిటికీ అంతే. సో, జనరల్‌గా ఆయనకి నచ్చలేదన్నంత మాత్రాన సినిమా బాలేనట్టు కాదు. నాకు నచ్చలేదన్నంత మాత్రాన సినిమా బాలేనట్టు కాదు. ఎండ్ ఆఫ్ ది డే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నచ్చకపోతే బాలేనట్టు. అదే మెయిన్ కాన్సెప్ట్. లార్జ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్‌కి నచ్చిందా సినిమా బాగున్నట్టు. సింపుల్. సింపుల్ యాజ్ పాసిబుల్. సో, అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు. సో, ఇది ఎవరైనా సరే ప్రొడక్షన్ టీంలు అందరూ కూడా పట్టించుకోవాల్సిన విషయం ఇది. అంతే. సో, ఏదో పాట ఉంటుంది. 'సీతారామం' అనగానే గుర్తొచ్చింది నాకు. పాట ఉంటుంది దాంట్లో. ఓ ప్రేమ అవసరమా అంటారు కదా. అట్లాగా మీకిది అవసరమా అని ప్రొడక్షన్ టీంలో అందరిని అడుగుతున్నాను నేను. సో, మీరు పాజిటివ్గా ఉన్నవాళ్ళు పట్టించుకోండి. నెగిటివ్గా ఉన్నవాళ్ళు కాదు. ఎందుకు అవన్నీ కూడా ఏందో మీరంతా కూడా అది చేయడం వల్ల ఏంటంటే మీరు ఇంకో 2 వీడియోలు చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చినట్టు అయింది అంతే. అంతకుమించి ఇంకేమీ లేదు. ఇంకో $150 వస్తుంది ఆయనకి అంతే. అంతకుమించి ఇంకో $150-200 వస్తాయి 2 వీడియోలు వేస్తే అంతే. అంతకు మించి మీరేమీ చేసింది ఏమీ లేదు. అంటే యూఎస్ ఆడియన్స్ ఎక్కువ చూస్తే ఇంకెక్కువ వస్తుంది యాక్చువల్లీ.
ఎందుకంటే నాకు రవి తెలుగు ట్రావెలర్ రవి గారు ఉన్నారు కదా, ఆయన చెప్తారు నాకు. ఆయన బేసిక్గా వ్యూస్ చాలా తక్కువ ఉంటాయి, కానీ ఆర్పిఎం చూస్తే పీక్స్ ఉంటుంది. ఎందుకంటే ఆయన యూఎస్ వ్యూస్ ఎక్కువ ఉంటాయి, యూఎస్ ఆడియన్స్ ఎక్కువ చూస్తారు, యూఎస్లో ఉన్న తెలుగు పీపుల్ ఎక్కువ చూస్తారు. సో యాడ్స్ ఎక్కువ పడతాయి. మనకే అంతే, యూఎస్లో ఉన్న తెలుగు ఆడియన్స్ కనుక ఎక్కువ చూసినట్టయితే ఆబ్వియస్లీ బాగా రీచ్ వస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ మన దగ్గర చూడరు కాబట్టి అది వేరు. సో అట్లా, సో మన దగ్గర తక్కువ చూస్తారు యూఎస్ ఆడియన్స్ అట్లా. సో దట్స్ గైస్, ఇది మ్యాటర్. సో అందుకే నన్ను అడిగితే ఈ ప్రొడక్షన్ టీంలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొంచెం వీటిని కొంచెం దూరంగా పెట్టి ఇగ్నోర్ చేస్తే బెటర్. ఇగ్నోరెన్స్ ఈజ్ ద బెస్ట్ బ్లిస్. అది అది మర్చిపోయి ఏందో అయిపోతుంటారు పాపమయ్య ప్రొడక్షన్ టీంలు. సో దట్స్ గైస్ ద వీడియో. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో ఈ ఇన్సిడెంట్ మీద. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బై. నెక్స్ట్ వీడియో. బై.